గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో నిన్నటి క్లాస్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి ఒక వీడియో చేసుకున్నాం మనం. మరి ఇదే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో 4 టాపిక్లు ఉన్నాయి అనుకున్నాం. 4 అంశాలు ఉన్నాయి. ఒకటి ఇంట్రడక్షన్, రెండోది డిఎన్ఏ మార్కర్స్. మరి ఆ రెండింటి గురించి నిన్న మాట్లాడుకున్నాం. ఇక ప్రాసెస్ ఏంటి, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా దాని యొక్క యూజెస్, అనువర్తనాలు ఏమున్నాయి, మరి ఈ 2 అంశాల గురించి ఈ చిన్న వీడియోలో మాట్లాడకపోయే ముందు మరి అభ్యర్థులందరికీ ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే, మరి మా ఈ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తున్నటువంటి ఈ క్లాసెస్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా బయోచాంప్స్ అంటే బాబాస్ బయోచాంప్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ క్లాసులు మీకు రావాలి అంటే మీరు షేర్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అందరికి కూడా నేను చేస్తున్నటువంటి క్లాసులన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి మీకు నోటిఫికేషన్ చూసుకొని మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు వినడానికి అవకాశం ఉంటుందని అభ్యర్థులందరినీ కోరడం అయింది. మరి ఇక విషయంలోకి వస్తే, నిన్న మాట్లాడుకున్నట్టుగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మొదటగా రూపకల్పన చేసిన వారు అలెక్స్ జెఫ్రీస్ అన్నాం. మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి మరొక పేరు ఏమున్నాయంటే టైపింగ్ అని, డిఎన్ఏ టైపింగ్ అని, డిఎన్ఏ ప్రొఫైలింగ్ అని, జన్యు ఫింగర్ ప్రింటింగ్ విధానం అని, ఇలా వేరు పేర్లు చెప్పుకున్నాం. ఆధారం ఏంటి అంటే మరి డిఎన్ఏలో ఉండేటువంటి న్యూక్లియోటైడ్లలో ఉండే వైవిధ్యమే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఆధారం అన్నాం. మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మరి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ప్రాసెస్ ఇక్కడ ఏంటి సార్ అంటే, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నియమ పద్ధతి, ప్రోటోకాల్ ప్రాసెస్ ఏంటి అంటే, మీరందరూ కూడా బయోటెక్నాలజీ లేదా జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్ డిఎన్ఏ కాంబినేషన్, రీకాంబినెంట్ డిఎన్ఏ, జెనెటిక్ ఇంజనీరింగ్ చదివి ఉంటారు. దానిలో ఎలాంటి ప్రాసెస్ అయితే ఉంటుందో ఇక్కడ అలాంటి స్టెప్స్ కొన్ని ఉంటాయి. మరి ముందుగా ఇక్కడ నుంచి మనకి మరి ఆ పద్ధతుల్లో ఉన్నటువంటి పదాల యొక్క పదజాలం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే ఆ సీక్వెన్స్ని కూడా గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. మరి ఏమేమి ఉన్నాయి, స్టెప్స్ ఏమున్నాయంటే ఒక 7 స్టెప్స్ చెప్తున్నాం. ముందుగా మరి ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటున్నాం. అంటే డిఎన్ఏని సంగ్రహించడం అంటే మరి ఏంటి సార్ అన్నటువంటిది మాట్లాడదాం. ముందు స్టెప్స్ ఒకసారి వస్తే, డిఎన్ఏని సంగ్రహించడం, డిఎన్ఏని రెండోది ఏంటి సార్ అంటే ఖండీకరణం చేయడం. ఖండీకరణం అంటే ఫ్రాగ్మెంట్స్గా మరి కత్తిరించడం. మరి మూడోది అలాంటి ఖండితాల నుంచి, అలాంటి ఫ్రాగ్మెంట్స్ నుంచి మనకి ఏ ఖండాలు అవసరమో, ఏ ఫ్రాగ్మెంట్స్ అవసరమో వాటిని ఐసోలేట్ చేసుకోవడం థర్డ్ స్టెప్లో. మరి ఫోర్త్ వన్లో డిఎన్ఏ డీనాచురేషన్ అంటున్నాం, స్వభావ వికలత అంటున్నాం. వాట్ ఈస్ మీన్ బై డీనాచురేషన్ ఆఫ్ డిఎన్ఏ, స్వభావ వికలత అంటే ఏంటి? ఇక్కడ ఒక పదం గుర్తుపట్టండి, బ్లాటింగ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి మెయిన్ అంశం, వాట్ ఈస్ మెన్ బై బ్లాటింగ్. బ్లాటింగ్ అంటే ఏంటి, సదరన్ బ్లాటింగ్ అంటే ఏంటి గుర్తుపట్టండి. మరి నెక్స్ట్, ప్రోబుల ద్వారా డిఎన్ఏని గుర్తించడం. వాట్ ఈస్ మెన్ బై ప్రోబ్ అంటే ఏంటి అన్నటువంటిది అడగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ. మరి థర్డ్ వన్ అండ్ లాస్ట్ వన్, 7th వన్ ఏంటి సార్ అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ను తయారు చేయడం. ఇక్కడ ఒకసారి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ విధానంలో ఉండేటువంటి దశలను చూస్తే, ఆ స్టెప్స్ను చూస్తే, ఒకటి డిఎన్ఏను సంగ్రహించడం, డిఎన్ఏను ఖండీకరణం చేయడం, డిఎన్ఏ ఖండితాల నుండి కావలసినటువంటి ఖండాలను ఎలక్ట్రోఫోరసిస్ పద్ధతి ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం. మరి సెలెక్ట్ చేసిన వాటిని డిఎన్ఏ డీనాచురేషన్ అంటే డిఎన్ఏ స్వభావ వికలత చెందించడం, బ్లాటింగ్ చేయడం, ప్రోబుల ద్వారా కావలసినటువంటి న్యూక్లియోటైడ్ల సీక్వెన్స్ ఉండే డిఎన్ఏ ముక్కలను మనం గుర్తించడం, డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ తయారు చేయడం. మరి ఇందులో ఒక్కొక్క అంశం గురించి సింపుల్గా మాట్లాడితే, మరి ముందుగా చూసినట్లయితే డిఎన్ఏ సంగ్రహణ. ఏంటి సంగ్రహణ, ఐసోలేషన్ అంటే ఎక్కడైతే నేరం జరిగి ఉంటుందో ఆ ప్రదేశం నుంచి కణాల రూపంలో కానీ మరి లేదా వ్యక్తుల నుంచి లాలాజలం, రక్తం ద్వారా కానీ వారి యొక్క డిఎన్ఏని అంటే మనకి ఎక్కడైతే ప్రమాదం జరిగి ఉంటుందో, హత్య జరిగి ఉంటుందో, లేదా నేరం జరిగి ఉంటుందో మరి అలాంటి ప్రదేశాల నుండి మరి రక్త కణాల రక్తం రూపంలో కానీ, వీర్యం రూపంలో కానీ, వెంట్రుకల కేశాల మూలాలు కానీ ఇలాంటి కణాల నుండి డిఎన్ఏని ఐసోలేట్ చేసుకుంటాం. ఇలా తీసుకున్నటువంటి డిఎన్ఏని అవసరమైతే దాని సంఖ్యను రెప్లికేట్ చేయడానికి పీసీఆర్ టెస్ట్ను కూడా చేసుకోవచ్చు. పాలిమరైజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ అంటాం, పీసీఆర్ పరీక్ష. పీసీఆర్ పరీక్ష యొక్క ఉపయోగం ఏంటి సార్ అంటే డిఎన్ఏ యొక్క నకళ్ళు లేదా ప్రతులని మనకు కావాల్సిన డిఎన్ఏని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసుకోవచ్చు ఈ పీసీఆర్ టెస్ట్ ద్వారా.
ఇలా సేకరించుకున్నటువంటి డిఎన్ఏని ఇక్కడ ఒక పదం గుర్తుపట్టండి. డిఎన్ఏ ఖండీకరణలో ఒక పదం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రెస్ట్రిక్షన్ డైజెషన్ అని ఒక పదం ఇచ్చారు. రెస్ట్రిక్షన్ జీర్ణక్రియ అంటున్నాం. అంటే ఏంటి? నిన్న చెప్పాం. మరి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ల సహాయంతో డిఎన్ఏను మనం ఖండాలుగా ఖండించేటువంటి ఆ ప్రక్రియను ఏమంటాము అంటే రెస్ట్రిక్షన్ డైజెషన్ అంటున్నాం. సో రెస్ట్రిక్షన్ డైజెషన్ గుర్తుపట్టండి. మరి ఏంటి సార్? మరి రెస్ట్రిక్షన్ జీర్ణక్రియ అనగా ఈ పదాన్ని గుర్తుపట్టాలి. మరి ఎంజైమ్ల సహాయంతో, మరి ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ల సహాయంతో డిఎన్ఏను ఖండితాలుగా కత్తిరించే ప్రక్రియనే రెస్ట్రిక్షన్ డైజెషన్ అని చెప్తాం. మరి ఇలా ఖండించినటువంటి ఖండితాలను ఇక్కడ ఒక ప్రక్రియ ఉందండి, ఎలక్ట్రోపోరెసిస్ పద్ధతి, ఎలక్ట్రోపోరెసిస్ మెథడ్. ఈ పద్ధతి ద్వారా డిఎన్ఏ పట్టీలను మరి వాటి యొక్క వెయిటేజ్ ఆధారంగా మరి డిఎన్ఏలను ఎలక్ట్రోపోరెసిస్ పద్ధతి ద్వారా ఆ పట్టీలని వరుస క్రమంలో ఏర్పరిచి వ్యక్తిగతంగా పట్టీలను ఏం చేస్తాం, మనకు కావలసినటువంటి సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో, మనకు కావలసిన ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేరు చేస్తాం. ఏ పద్ధతి ద్వారా? ఇది గుర్తుపట్టండి. మరి ఇక్కడ ఎలక్ట్రోపోరెసిస్ పద్ధతి. ఈ పద్ధతిలో మనం ఉపయోగించేటువంటి ఒక పలకం ఉంది. ఆ పలకం పేరే అగరోస్ ఎలక్ట్రోపోరెసిస్ పద్ధతి అంటున్నాం. మరి అగరోస్ ఎలక్ట్రోపోరెసిస్ మెథడ్ ద్వారా, మరి అగరోస్ జెల్ ఎలక్ట్రో ప్లేట్ ద్వారా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే డిఎన్ఏ ముక్కల్ని మనకు కావాల్సిన వాటిని వేరు చేస్తాం. నెక్స్ట్ పదం చాలా ఇంపార్టెంట్, డీనాచురేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటున్నాం. స్వభావ వికలత అంటున్నాం. ఏంటి సార్ స్వభావ వికలత అంటే? ఇక్కడ ఏంటి అంటే మరి డిఎన్ఏ అన్నటువంటిది ద్వికుండలి నిర్మాణం అన్నాం మనం. ఇలా ద్వంద్వ పోచలు, రెండు పోచలతో కూడి ఉంటుంది అంటాం. మరి ఈ రెండు పోచల్లో ఉన్నటువంటి నత్రజని క్షారాలు హైడ్రోజన్ బంధాల ద్వారా కలుపబడి ఉంటాయి. ఓ మాట గమనించండి, డిఎన్ఏ స్వభావ వికలత అనగా అడగడానికి ఛాన్స్ ఉంది. డిఎన్ఏ స్వభావ వికలత అనగా డిఎన్ఏలోని ద్వంద్వ పోచలు లేదా డబుల్ హెలిక్స్ మధ్య ఉండేటువంటి హైడ్రోజన్ బంధాలను విడగొట్టి ఆ డిఎన్ఏను ఏకపోచ డిఎన్ఏలుగా మార్చేటువంటి ప్రక్రియనే స్వభావ వికలత అంటాం. మళ్ళీ చెప్తున్నానండి, మరి డిఎన్ఏ ద్వంద్వపోచల మధ్య ఉండేటువంటి హైడ్రోజన్ బంధాలను ఎలా విడగొడతాం? క్షార ద్రావణాలను ఉపయోగించి కానీ, లేదా 90 డిగ్రీల సెల్సియస్ నుంచి 100 డిగ్రీల సెల్సియస్ వరకు అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం ద్వారా కానీ మరి ఈ నత్రజని క్షారాల మధ్య ఉండే హైడ్రోజన్ బంధాలను విడగొట్టి మరి ద్వంద్వ పోచల్లో ఉండే డిఎన్ఏని ఏకపోచ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏలుగా మార్చే ప్రక్రియను ఏమంటాము అంటే డీనాచురేషన్ ఆఫ్ డిఎన్ఏ అని చెప్తున్నాం. నెక్స్ట్ బ్లాటింగ్, చాలా చాలా ఇంపార్టెంట్. బ్లాటింగ్ అనగా అంటే మనం ఇక్కడ ఏదైతే స్వభావ వికలత చేసినామో, డీనాచురేషన్ చేసాము, డబుల్ హెలిక్ను సింగిల్ హెలిక అంటే ఇక్కడ ఏకపోచలుగా మారుస్తున్నాము, అలాంటి సింగిల్ స్టాండర్డ్ ఉండేటువంటి డిఎన్ఏ పట్టీలను ఇవన్నీ దేని మీద ఉన్నాయి సార్ అంటే జెల్ అగరోస్ పలకం మీద ఉంటాయి. మరి వాటి నుంచి మళ్ళీ చెప్తున్నానండి, బ్లాటింగ్ అనగా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మొత్తం ప్రాసెస్లో క్వశ్చన్ అడగడానికి మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏంటి? బ్లాటింగ్ అంటే ఏంటి సార్ అంటే మరి ఇక్కడ అగరోస్ పలకం నుంచి, అంటే అగరోస్ పలకం పై నుంచి, అంటే అగరోస్ పలకం మీద సింగిల్ స్టాండర్డ్గా ఏకపోచలుగా ఇలా ఉన్నటువంటి డిఎన్ఏలని ఒకసారి ఇమాజిన్ చేయండి. ఈ అగరోస్ ప్లేట్ పైన ఒక ఫిల్టర్ పేపర్ని ఉంచుతాం. నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ అంటున్నాం. మళ్ళీ గుర్తుపట్టండి, ఆ పేపర్ని గుర్తుపట్టండి, నైట్రోసెల్యులోజ్. సో నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ కాగితాన్ని ఏం చేస్తాం సార్ అంటే ఫిల్టర్ పేపర్ని, నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ని ఈ అగరోస్ పలకం మీద ఉంచి ఆ పలకం పైన ఆ పేపర్ లాంటి దాన్ని ఉంచి దాని మీద పేపర్ వెయిట్స్ని ఉంచుతాం. ఇది ఆల్రెడీ ఫిల్టర్ పేపర్ అంటున్నాం, అగరోస్ జెల్ రూపంలో ఉంది, దాని మీద ఏకపోచ డిఎన్ఏ పట్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వెట్టుతో, ఆ తేమతో పాటుగా ఈ ఏకపోచ డిఎన్ఏలు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎక్కడికి మార్చబడతాయి అంటే అగరోస్ పలకం నుంచి, అగరోస్ ప్లేట్ నుంచి దేనిపైకి వస్తాయి సార్ అంటే నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ మీదకి వస్తాయి. సో సింపుల్ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటకంతా ఒకే మాటలో చెప్తే, బ్లాటింగ్ అనగా ఏకపోచ డిఎన్ఏ ముక్కలను అగరోస్ జెల్ పలకం నుండి నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ కాగితం పైకి, అంటే దీని మీద నుంచి దీనిపైకి తీసుకొస్తున్నాం. అగరోస్ జెల్ పలకం నుంచి నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ కాగితం పైకి మరి మార్చేటువంటి ప్రక్రియను మనం ఏమంటామంటే బ్లాటింగ్ అంటే.
మరి దీన్ని మొదటగా ఈఎం సదరన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి దీనికి సదరన్ బ్లాటింగ్ టెస్ట్ అని చెప్తాం. సో బ్లాటింగ్ పరీక్షను మొదటగా ఎవరు కనుక్కున్నారు అంటే ఈఎం బ్లాటింగ్ అనుకున్నాడు కాబట్టి దీన్ని ఈఎం సదరన్ బ్లాటింగ్ టెస్ట్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏకపోత డిఎన్ఏ ముక్కలు ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి అంటే నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ పైకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి ఫిల్టర్ పేపర్ మీద ఉన్నటువంటి డిఎన్ఏలో ఇక్కడ ప్రోబ్ల ద్వారా డిఎన్ఏని గుర్తించడం అన్నాం. అంటే ఏంటి, మరి మనకు కావలసినటువంటి డిఎన్ఏలో న్యూక్లియోటైడ్ల యొక్క సీక్వెన్స్ ఏదైతే మనకు అవసరమో అలాంటి న్యూక్లియోటైడ్ల యొక్క సీక్వెన్స్ కలిగినటువంటి కృత్రిమంగా మనం తయారు చేసుకుంటాం ప్రోబ్లు అనేటువంటి వాటిని. మరి ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై ప్రోబ్ అంటే ఏంటి సార్ అంటే ఆల్రెడీ మీరు జెనెటిక్ ఇంజనీరింగ్లో చదివి ఉంటారు. ప్రోబ్ అనగా ఏంటి సార్ అంటే ఏకపోచ ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏని ప్రోబ్ అంటాం. ఓకే, ఒకే పోచలో ఉండే ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏని ప్రోబ్ అంటాం. ఇంకా ఏం సార్, ఇంకా ఏంది ప్రత్యేకత అంటే ఈ ప్రోబులని మరి రేడియోధార్మిక పదార్థాల చేత లేబులింగ్ చేస్తాం. అంటే మెరిసే గుణం కలిగినటువంటి మరి రేడియోధార్మిక పదార్థాల చేత, మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి, ప్రోబ్ అనగా రేడియోధార్మిక పదార్థాల చేత లేబులింగ్ చేయబడినటువంటి ఏకపోచ ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ ముక్కలనే మనం ప్రోబ్స్ అంటాం. ఈ ప్రోబులని మనం జీవశాస్త్రంలో జీవ సంబంధమైన డిటెక్టర్లుగా చెప్పచ్చు. ఈ ప్రోబుల సహాయంతో ప్రోబుల్లో ఏముంటుంది సార్ అంటే మనం డిఎన్ఏలో న్యూక్లియోటైడ్ల యొక్క వరుస క్రమం న్యూక్లియోటైడ్లని అంటే నత్రజని క్షారాల యొక్క వరుస క్రమం ఏం కావాలనుకుంటున్నామో అలాంటి సంపూరకంగా దానికి మ్యాచ్ అయ్యేటువంటి న్యూక్లియోటైడ్లతో కూడినటువంటి ఏకపోచలో ఉన్నటువంటి డిఎన్ఏ ఆర్ఎన్ఏ యొక్క అంటే రేడియోధార్మిక పదార్థాల చేత లేబులింగ్ చేయబడినటువంటి ఏకపోచ ఆర్ఎన్ఏ డిఎన్ఏ ముక్కలని మనం కృత్రిమంగా తయారు చేస్తాం. వాటిని ప్రోబులు అంటాం. మరి ఈ ప్రోబులని ఈ నైట్రోసెల్యులోజ్ పేపర్ మీద ఉన్నటువంటి ఆ దానిలో ప్రవేశపెట్టినప్పుడు ఆ సంపూరకంగా ఆ ప్రోబులు డిఎన్ఏలో సీక్వెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోయి అవి ఏమవుతాయి సార్ అంటే ఆ ముక్కలకు అటాచ్ అవుతాయి. ఇలా ప్రోబుల చేత అతకబడినటువంటి డిఎన్ఏ సెగ్మెంట్స్ సంకరీకరణం చెందడం అని చెప్తాం. ఇలా సంకరీకరణం చెందినటువంటి ప్రోబులను ఉంచి మిగతా సంకరీకరణం చెందనటువంటి డిఎన్ఏ ముక్కలను నీటిని ఉపయోగించి ఇవి మరి తొలగించడం జరుగుతుంది. మరి లాస్ట్ వన్ అండి, ఇప్పుడేంటి సార్ అంటే ఇలా సంకరణం చెందినటువంటి ప్రోబ్ చేత కలయిక చెందినటువంటి డిఎన్ఏ సెగ్మెంట్స్ ఏకపోచ డిఎన్ఏ ముక్కలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే దానికి సంపూర్ణంగా ఒక పోచ్ వచ్చి ఇలా ఈ రెండు అటాచ్ అయి ఉంటాయి. ఇలా సంకరణం చెందినటువంటి ప్రోబులతో కూడినటువంటి డిఎన్ఏ ముక్కలు ఉన్నటువంటి మరి ఈ నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ మీద ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఉంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నటువంటి దాని మీద ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఉంచుతాం. మరి ప్రోబులకి రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయి, మెరిసే గుణం ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రోబ్ దాని యొక్క ముద్ర దేని మీద పడుతుంది సార్ అంటే ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద పడుతుంది. ఇలా డిఎన్ఏ యొక్క ముద్రని ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద పడేటట్టు ఈ రేడియోధార్మిక పదార్థాల చేత లేబులింగ్ చేసినటువంటి ప్రోబుల వల్ల జరుగుతుంది. ఇలా మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ను మరి తయారు చేసుకుంటాం. సో ఇది ప్రాసెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్ అంటే డిఎన్ఏని ఐసోలేట్ చేసుకోవాలి, దాన్ని ఖండితాలుగా ఖండించాలి. ఆ ఖండించే ప్రక్రియనే రెస్ట్రిక్షన్ డైజెషన్ అంటూ ఉన్నాం. మరి ఖండించినటువంటి వాటిలో మనకు కావాల్సినటువంటి ఫ్రాగ్మెంట్స్ ముక్కలను వేరు చేసుకోవాలి. అందుకోసం ఏ పద్ధతిని వాడతాము అంటే ఎలక్ట్రోపోరసిస్ మెథడ్ని వాడతాం. మరి ఈ మెథడ్ తర్వాత మరి డిఎన్ఏ స్వభావ వికలత చేస్తున్నాం. రెండు పోచలుగా ఉండే డిఎన్ఏని ఏకపోచలుగా విడగొడుతున్నాం హైడ్రోజన్ బంధాలని. బ్లాటింగ్ అనగా చాలా చాలా ఇంపార్టెంట్, బ్లాటింగ్. సో స్వభావ వికలత. డీనాచురేషన్ ఆఫ్ డిఎన్ఏ అనగా ద్వంద్వపోచల్లో ఉండేటువంటి డిఎన్ఏలో ఉండే హైడ్రోజన్ బంధాలను విడగొట్టి ఏకపోచ డిఎన్ఏ ముక్కలుగా మార్చే ప్రక్రియను స్వభావ వికలత లేదా డీనాచురేషన్ ఆఫ్ డిఎన్ఏ అంటున్నాం. మరి బ్లాంటింగ్ అనగా, బ్లాంటింగ్ అంటే ఏంటి, సదరన్ కనుక్కున్నాడు, సదరన్ బ్లాంటింగ్ అంటున్నాం. ఏకపోచ డిఎన్ఏలని అగరోస్ జెల్ పలకం నుంచి మరి నైట్రోసెల్యులోజ్ కాగితం మీదకి ఫిల్టర్ పేపర్ మీదకి మార్చడాన్ని మనం ఏమంటాము అంటే బ్లాంటింగ్ అంటాం. సో దీని తర్వాత ప్రోబుల ద్వారా మనకు కావలసిన సీక్వెన్స్ ఉండే డిఎన్ఏ ముక్కలను గుర్తిస్తాం. అలా సంకలనం చెందినటువంటి డిఎన్ఏల పైన ఉన్నటువంటి పేపర్ మీద ఫోటో ఫిల్మ్ నుంచి మరి ఆ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ మీద సో ఆ డిఎన్ఏ యొక్క ప్రోబులతో కూడినటువంటి డిఎన్ఏ యొక్క ముద్రలు ఏర్పడతాయి. దీన్నే డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అని చెప్తున్నాం. ఇది ప్రాసెస్, ఇది ప్రక్రియ.
ఇక అనువర్తనాలు ఏమున్నాయి? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వల్ల లాభాలు నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వల్ల ఇక్కడ 2 గుర్తుపట్టండి. మెడికో లీగల్ వివాదాలు పరిష్కారం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. న్యాయస్థానాల్లో మనం అప్పుడప్పుడు చూస్తాం, ఒక పిల్లని పట్టుకొని 2 తల్లులు మా బిడ్డ అనడం, లేదా 2 తండ్రులు నా కొడుకు అనడం. ఇలా చూసినప్పుడు ఇలాంటి మెడికో లీగల్ వివాదాలు అంటే మాతృత్వ మరియు పితృత్వ సమస్యలను పరిష్కరించడానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తోడ్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మాతృత్వ పితృత్వ సమస్యలను పరిష్కరించడానికి. రెండోది, మీరు ఏం చదివినా చదవకపోయినా 2 పాయింట్లు చదవాలా. ఫోరెన్సిక్ విశ్లేషణ, ఫోరెన్సిక్ సైన్స్ అంటూ ఉన్నాం మనం. న్యాయశాస్త్రంలో వివాదాలను పరిష్కరించడానికి తోడ్పడే విజ్ఞాన శాస్త్రం విభాగమే ఫోరెన్సిక్. న్యాయశాస్త్రంలో అంటే మరి న్యాయస్థానాలలో వచ్చేటువంటి న్యాయ వివాదాలను పరిష్కరించడానికి తోడ్పడేటువంటి సైన్స్ ఫోరెన్సిక్ సైన్స్. మరి దీని ద్వారా దొంగలను గుర్తించడానికి, నేనని చెప్పాను, నేరస్తులను గుర్తించడానికి, మరి హంతకులను గుర్తించడానికి, మరి ఇలాంటి వివాదాల్లో మరి ఏది ఉపయోగపడుతుంది సార్ అంటే ఈరోజు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా మనం హంతకులని, నేరస్తులని, మరి దొంగలని, మా నిజమైన తల్లుల్ని తండ్రుల్ని గుర్తిస్తూ ఉన్నాం. ఈ 2 బాగా గుర్తుపట్టండి. ఇక ఇంకా మిగతా ఏమున్నాయి సార్ అంటే మరి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అంటున్నాం. అంటే వన్యప్రాణి సంరక్షణ. రీసెంట్గా మనం చూస్తే కరెంట్ అఫైర్స్లో డోడో పక్షి ఎప్పుడో అంతరించిపోయింది, దాన్ని తిరిగి ఇప్పుడు పునరుద్ధరించడం జరిగింది. దేని ఆధారంగా? దాని డిఎన్ఏ ఆధారంగానే. దాని డిఎన్ఏలో ఉండే వరుస క్రమం ఆధారంగా ఇప్పుడు మళ్ళీ ఆ పక్షిని మరి ఏర్పాటు అంటే మరి క్రియేట్ చేయడం జరిగింది. ఇలా వన్యప్రాణి సంరక్షణకి వంశవృక్ష విశ్లేషణ. సో ఇక్కడ పెడిగ్రీ అంటున్నాం. వంశవృక్షము అంటే మన తాత ముత్తాతల నుంచి మన వరకు ఒక వరుస క్రమంలో ఫ్లో చార్ట్లో రాస్తే దాన్ని వంశవృక్షం అంటాం. ఇలాంటి వంశవృక్ష విశ్లేషణలో ఒక జన్యువు ఎలా మరి మనం చూస్తున్నామండి, హిమోఫీలియా వ్యాధిలో కానీ, మరి వర్ణాంధత్వం వ్యాధిలో కానీ ఆ జన్యువు ఎలా ప్రవేశిస్తుంది, ఆ తరం నుంచి తర్వాత తరానికి ఎలా వస్తుంది అన్నటువంటిది ఈ వంశవృక్ష విశ్లేషణలో కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తోడ్పడుతుంది. పెడిగ్రీ అనాలిసిస్ అంటున్నాం. సో ఇక మానవ జాతుల యొక్క ఉత్పత్తి, వలసలు ఎలా జరిగినాయి, ఇలాంటి మరి మానవ శాస్త్ర అధ్యయనానికి కూడా తోడ్పడుతుంది. ఇప్పుడే చెప్పిన మెడికో లీగల్ వివాదాలకు తోడ్పడుతుంది, ఫోరెన్సిక్ విశ్లేషణలో తోడ్పడుతుంది. మరి వర్గ వికాస చరిత్ర అంటే ఒక జీవి యొక్క అభివృద్ధి ఎలా జరిగింది వర్గీకరణలో ప్రకారం, సో ఫైలోజెనిక్గా ఎలా డెవలప్ అయిందనే విషయాలను తెలుసుకోవడానికి కూడా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తోడ్పడుతుంది. సో ఇది అండి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. చాలా సింపుల్, మరి మనం చదివే కోణాన్ని బట్టి ఉంటుంది. మరి దీనిలో ఈరోజు చెప్పిన దాంట్లో మరి ఇక్కడ బ్లాండింగ్ ఏంటి, డినాచురేషన్ ఏంటి, డైజెషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ అంటే ఏంటి, మరి ఈ విషయాలను ఖండీకరణం, సంగ్రహణ, మరి ఈ విషయాలను ప్రోబ్ అంటే ఏంటి, ఈ విషయాలను గుర్తుపట్టండి. సో నెక్స్ట్ క్లాస్లో మరొక అంశంతో జెనెటికల్ డిసీజెస్ అన్నటువంటి టాపిక్తో మరొక క్లాస్లో కలుస్తాను. మరి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అదేవిధంగా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ మరి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ముందు ఇక టెస్ట్ సిరీస్ రూపంలో కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.